యాంగ్జైటీ దాని లక్షణాలు. అంటే యాంగ్జైటీ ఏంటి? పదే పదే ఒకే విషయాన్ని గురించి ఆలోచిస్తే అది యాంగ్జైటీకి గురవుతాం. యాంగ్జైటీ ఎక్కువైతే డిప్రెషన్కి వెళ్తాం అన్నమాట. ఈ యాంగ్జైటీని ఏ విధంగా తగ్గించుకోవచ్చు? ఫస్ట్ ఇందులో హాఫ్ వర్క్ చెప్తాను. బిగినర్స్ అయినా సరే ఎవరైనా సరే చేయొచ్చు అనమాట. ఫస్ట్ది జాన్ శీర్షాసనం. అది ఏ విధంగా చేస్తారు చూద్దాం. ఈ లెగ్ని అట్లా పెట్టుకోవాలి. ఈ పాదాన్ని ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇన్హేల్ చేసి ఇట్లా పట్టుకోవాలి అంతే. పైకి వచ్చేటప్పుడు మళ్ళీ ఇన్హేల్ చేయాలి, ఎగ్జేల్ చేయాలి వెళ్ళేటప్పుడు. సేమ్ ఆపోజిట్ కూడా అలాగే చేయాలన్నమాట. ఇంకొకటి హాఫ్ అర్ధ మత్స్యేంద్రం అన్నమాట. ఇట్లా పెట్టిన తర్వాత ఇన్హేల్ చేయాలి, ఇట్లా ట్విస్ట్ చేయాలి ఇలా. మళ్ళా సేమ్ ఆపోజిట్ కూడా ఇలాగే చేయాలన్నమాట. ఇంకొకటి అర్ధ మత్స్యేంద్రం హాఫ్ అన్నమాట. ఇంకొకటి పశ్చిమోత్తాసనం, అర్ధ పశ్చిమోత్తాసనం అన్నాం. ఇన్హేల్ ఎగ్జేల్ జస్ట్ ఇట్లా పట్టుకోవాలి, లేకపోతే ఇలా ఉన్నా పర్లేదు. ఇక్కడ ఎంటీ స్టమక్ చేయాలన్నమాట. ఇన్హేల్ ఎగ్జేల్ ఇక్కడ ఉండగలిగినంత టైం ఉంది. మళ్ళీ ఇన్హేల్ తోటి రావాలి. ఒక 5 minutes శాంతాసనం.